50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. మహాయుతి బంపర్ విక్టరీ సాధించింది మహారాష్ట్రలో. కానీ ఇప్పటికీ ఒక అనిశ్చితి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి. షిండేనా లేకపోతే ఫడ్నవీసా అని చెప్పేసి. ఎందుకు సార్ ఈ సస్పెన్స్ కొనసాగుతోంది? క్లియర్ కట్ మెజారిటీ మూడు పార్టీలు కలిపి పోటీ చేశారు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పార్టీ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. అందువల్ల ఆ ప్రత్యేక ఏర్పాటు వల్ల ఆటోమేటిక్గా ఆ డెసిషన్ లేట్ అవుతుంది. అదే ఆ మాటకు వస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది సొంతగా. కానీ వారం రోజులు పైన పట్టింది ముఖ్యమంత్రి కావడం. అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది. కానీ బీజేపీ మీకు ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక 1 వీక్ పైన తీసుకుంది. అందువల్ల ఇవన్నీ మన మీడియాకు టెన్షను. అదేమి వారం రోజుల్లో తలకిందులు కావు రాజకీయాలు. సో ఆటోమేటిక్గా కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్గా అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ ఉంటారు. పాలనా యంత్రాంగం నడుస్తుంటుంది. మీడియాకు రోజు పొద్దున్న లేస్తే మహారాష్ట్రలో అనిశ్చితి అని క్వశ్చన్ మార్క్ పెట్టుకొని రాసుకోవడానికి పనికి వస్తుంది. సో పొలిటికల్ ప్రాసెస్ టైం పడుతుంది. ఇప్పుడు మీకు 3 బీజేపీ, శివసేన, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గం కలిపి పోటీ చేశాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎవరు నిర్ణయించలేదు. ఇప్పుడు సీఎం ఫేజ్ ముందుగానే ప్రకటించి ఎన్నికలకు పోయారనుకోండి, ఆలస్యం ఏమి ఉండదు. 2024లో లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి లేట్ అయింది కాలే కదా, వారం రోజులు తర్జన భర్జన ఏం పడలే. సో అందువల్ల ఎక్కడైతే ముఖ్యమంత్రి ఫేస్ను ప్రకటించి ఎన్నికలకు పోరో అందులో మోర్ దెన్ 1 పార్టీ కలిసినప్పుడు అందులో ఒక పెక్యూలియర్ రిలేషన్షిప్. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ వాస్తవంగా బీజేపీకి మెజారిటీ సీట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిత్రపక్షాలను ఒప్పించి, మిత్రపక్షాల క్యాడర్ను ఒప్పించి కన్విన్స్ చేసి పొలిటికల్గా ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూసుకొని ప్రకటించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఆల్రెడీ రాజీనామా చేశారు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. అన్లెస్ సమ్ లాస్ట్ మినిట్ చేంజ్ ఏమైనా ఉంటే తప్ప దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతాడు. క్లారిటీగా ఏక్నాథ్ షిండే రాజీనామా చేయడం చేసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. జనరల్గా రాజీనామా చేయడం కాదు, రాజీనామా చేసినాక గ్యాప్ కూడా వచ్చింది కదా. అంటే అర్థం ఏంటి? ఏక్నాథ్ షిండే రాజీనామా చేయడం ద్వారా శివసేన శ్రేణులకు కూడా ఒక మెసేజ్ పోయింది. ఆల్రెడీ ఏక్నాథ్ షిండే ట్వీట్ కూడా చేశాడు, ఎవరు ముంబైకి రావద్దు, ఎవరు నిరసన తెలపద్దు అని కూడా ఇచ్చాడు. అందువల్ల ఈ కార్యకర్తల్లో, శివసేన కార్యకర్తలు ఉండే అసహనాన్ని వీటిని మేనేజ్ చేసుకోవాలి. ఆ పక్కన ఉద్ధవ్ ఠాక్రే ఆల్రెడీ అటాక్ మొదలుపెట్టాడు. బీజేపీకి సెకండ్ జూనియర్ పార్ట్నర్గా ఉండాల్సిందే, శివసేన బీజేపీకి జూనియర్గా పనిచేయాల్సిందే అంటూ శివసేన సెంటిమెంట్ని ఉద్ధవ్ ఠాక్రే ఆల్రెడీ రౌజ్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో శివ సైనికులకు డిస్కంటెంట్ రాకుండా చూసుకుంటూ దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేయాలన్నది ప్రాసెస్. సో ఈలోగా ఏక్నాథ్ షిండే నుంచి ప్రెషర్ కూడా పెరుగుతోంది. ఆయన పార్టీ నుంచి కూడా ప్రెషర్ ఆయనకు పెరుగుతోంది. కానీ అజిత్ పవార్ మాత్రం క్లియర్గా బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలి అనే దానికి అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల అన్లెస్ సమ్ లాస్ట్ మినిట్ మిరాకిల్ హ్యాపెన్స్, దేవేంద్ర ఫడ్నవీస్ విల్ బి ది చీఫ్ మినిస్టర్. దానికి పొలిటికల్గా ఇష్యూస్ రాకుండా సెన్సిటివ్ అంశం. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలేమో 132 అవుట్ ఆఫ్ 149 సీట్స్, 149 సీట్లకు పోటీ చేస్తే 132 గెలిచారు. మొత్తం 233 సీట్లలో 132 బీజేపీయే. 145 మెజారిటీకి 132 బీజేపీకే ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకోరు ముఖ్యమంత్రి ఇవ్వడానికి సహజంగానే బీజేపీ శ్రేణులు అంగీకరించవు. బీజేపీ శ్రేణులు అంగీకరించవు కనుక దేవేంద్ర ఫడ్నవీస్ చేయాలని ఆ పార్టీ అనుకుంటుంది. శివసేన ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నికలకు పోయింది. ఏక్నాథ్ షిండే ప్రభుత్వ పనితీరు కూడా ఎన్నికల్లో గెలుపుకు కారణమైంది. ముఖ్యంగా ఆయన లడ్కీ బహన్ స్కీమ్ కానీ. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో షిండేని ఎలా మారుస్తే శివసేన చీలిక వర్గం ఇబ్బందుల్లో పడుతుంది. ఉద్ధవ్ ఠాక్రే మళ్ళీ డామినేట్ చేసే అవకాశం ఉంది. ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ని మేనేజ్ చేసుకోవాలి. అందువల్ల ఆ డైలమా అది అనిశ్చితి కన్నా ఆచితూచి వివరిస్తున్నారు. బహుశా నిర్ణయం అయి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని ప్రకటించే ముందు పొలిటికల్ సిచ్యువేషన్ను కంట్రోల్లోకి తీసుకొని ప్రకటిస్తారు. ఎన్నికలకు ముందు లోకేష్ ఒక రెడ్ బుక్ చూపిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా అధికారులు కానీ, రాజకీయ నేతలు కానీ
ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి. సో వైఎస్ఆర్ కార్యకర్త కాకపోయినా అంతకు మించి వైసీపీకి సింపథైజర్గా జగన్కి లాయల్గా ఉన్న ఆర్జీవి మీద కొన్ని కేసులు నమోదయ్యాయి సార్. సో ఆయన నోటీసులు ఇచ్చారు, బట్ ఆయన విచారణకు హాజరు కాలేదు. పోలీసులు హైదరాబాద్ వచ్చారు, ఆయన తప్పించుకున్నారు. ఒక ప్రముఖ హీరో ఫామ్ హౌస్లో ఆయన ఉన్నారు అనేది ప్రచారం జరుగుతోన్న పరిస్థితి. సో దాని మీద రామ్ గోపాల్ వర్మ వివరణ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒకసారి ప్లే చేయండి. Sorry to disappoint, నేను మునిగిపోతున్నాను మంచం కింద నడుస్తున్నాను అని అందరూ whatever the media is speculating, అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ వదలొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేదు. ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం. కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, పోలీస్ ఆఫీసర్ని కానీ పొలిటికల్ పర్సన్ కానీ బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుందని ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువల్లీ దర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ. ఐ మీన్ సార్, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. రైట్ సార్. కక్ష సాధింపులు ఉండవు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అని చెప్పి ఒకవైపు కూటమి నేతలు చెప్తూ ఉన్నా కూడా, అంటే చూస్తుంటే వ్యూహం అండ్ శపథం ఈ 2 సినిమాల చిత్రీకరణ సందర్భంగా నారా బ్రాహ్మణి పైన, లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన ఆయన అనుచిత పోస్టులు పెట్టారు అన్నది కేసు సార్ ఇది. సో మీకు అంటే ఏదైనా చట్టానికి ఎవరో అతీతులు కాదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రైజ్ చేసినవి లీగల్ పాయింట్స్. ఒకటి 1 year కింద పెట్టినటువంటి పోస్టులు, దానికి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి అనే దానికి నేను వెళ్ళడం లేదు. అవి చాలా అభ్యంతరకరంగా కూడా ఉన్నా కేసు అవుతుందా అంటే, చట్టంలో ఉన్నది ఏంటంటే అసభ్యంగా ఉన్నాయా, పబ్లిక్ ఆర్డర్కు డిస్టర్బ్ చేసేటివే ఉన్నాయా. ఇప్పుడు ఎందుకంటే ఆర్టికల్ 19(1)(a) భారత ప్రజలందరికీ భావ ప్రకటన స్వేచ్ఛనిస్తుంది, కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సహేతుకాంక్షలు ఏంటంటే పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ. సో ఇమ్మారల్గా ఉన్నాయన్న ఎస్టాబ్లిష్ కావాలి. కొంత మన పబ్లిక్ డిస్కోర్స్లో నోటికొచ్చినట్టు చంపుతాం కొడతామనే ఓపెన్గానే మాట్లాడుతుంటారు. దానికన్నా అల్టిమేట్గా కోర్టులో నిలబడేది ఏంటంటే, డిడ్ ఇట్ లీడ్ టు ఎనీ యాక్షన్. ఇప్పుడు రామ్ గోపాల్ మీద కేసు పెట్టినా ఆయనేం జీవితకైనా అనుభవించాడు. సో ఏమవుతుంది, కోర్టులో విచారణ వచ్చినప్పుడు ఆయన పెట్టిన ట్వీట్స్ వల్ల ఏదైనా యాక్షన్ జరిగిందా అంటే, మీకు ఒక స్పార్క్ అండ్ పౌడర్ కేక్ అని సెడిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అంటే ఒక స్పార్క్, ఒక నిప్పు రవ్వ ఒక పౌడర్ కేక్ మీద పడినప్పుడు అది అంటుకోవడం. ఇప్పుడు ఎవరు ఏదో ఒకటి మాట్లాడితే దాని పర్యవసనంగా హింస చెలరేగిన, దాని పర్యవసనంగా పబ్లిక్ ఆర్డర్కి డిస్టర్బ్ జరిగితే అది తీవ్రమైన నేరం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికైనా పరువు నష్టం కలిగిన వారిపైన అసభ్యంగా మాట్లాడినా కూడా ఆ అసభ్యత తీవ్రతను బట్టి కేసు అవుతుంది. ఇక్కడ పరువు నష్టం కేసు అనే సమయానికి మళ్ళీ ఇంకో ఇష్యూ వస్తుంది. ప్రాబ్లం అది కూడా రైజ్ చేశారు.
ఎవరిపైన అయితే నేను ట్వీట్ పెట్టానో వాళ్ళు పెట్టలే కేసు, వేరే వాళ్ళు పెట్టారు. అంటే అది మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు అవుతుందా, ప్రైవేట్ ఇంట్రెస్ట్ కేసు అవుతుందా? నాపై ఎవరైనా నీచంగా కామెంట్ చేశారు అనుకుందాం, నా పైన నీచంగా కామెంట్ చేశారు, నా ఫండమెంటల్ రైట్స్కు విఘాతం కలిగింది, నా పర్సనల్ రెప్యుటేషన్ విఘాతం కలిగిందని నేను కేసు పెట్టడం వేరు, మీరు కేసు పెట్టడం వేరు. నాకు నాగేశ్వర సార్తో నేను ఏడాదిగా ప్రోగ్రామ్ చేస్తున్నా, నాకు సార్ అంటే గౌరవం, అట్లా పెడదు, ఆయన అంటారని చెప్పి మీరు కేసు పెట్టారనుకోండి, అది ఎంత నిలబడుతుంది అనేది రెండో క్వశ్చన్. మూడోది, ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది అని రామ్ గోపాల్ వర్మ ఆరోపణ. 4 చోట్ల కొద్ది రోజుల వ్యవధిలోనే జరగచ్చు, అందులో ఆశ్చర్యమే లేదు. కానీ అది కోర్టు కేసులో ఇండివిజువల్గా వాళ్ళంతా వాళ్ళే పెట్టారా, దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ ప్లాన్ ఉందా అనేది ఐ డోంట్ థింక్ కోర్టు విల్ టేక్ ఇన్ టు అకౌంట్. అల్టిమేట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆ వ్యాఖ్యలు ఏ చట్టంలోని ఏ సెక్షన్ ఉల్లంఘిస్తాయి, సో అది దాని ఆధారంగా కేసు నడుస్తుంది. కానీ అది ఎవరు తేల్చాలి, అది కోర్టులో తేలాలి. కోర్టులో తేలాలి అంటే ముందు పోలీస్ కేసు ఇన్వెస్టిగేషను. ఇప్పుడు అందుకే ఆయన ఒక పదం వాడ పర్సిక్యూషన్ అని. అల్టిమేట్గా ఏమవుతుంది అని అరెస్ట్ చేస్తారు, ఒక పోలీస్ రిమాండ్కి పంపుతారు, ఓ 15 రోజులు రిమాండ్ పంపచ్చు, 3 వారాలు రిమాండ్ పంపచ్చు, 3 ఏళ్ళైతే రిమాండ్ పంపరు నాకు తెలిసినంతవరకు. సో ఎందుకంటే అది బెయిలబుల్ కేసు. 7 years లోపు అయితే నువ్వు 41A నోటీస్ ఇవ్వాలి. కొన్నిటికైతే స్టేషన్ బెయిలే వస్తుంది. మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పెద్ద కష్టమైతే కాదు, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్న ప్రత్యేక సమస్య అది. మీరు ఏ కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు, జ్యుడిషియల్ రిమాండ్ పోతుంది, లోయర్ కోర్టు కనుక బెయిల్ ఇవ్వకపోతే తర్వాత నువ్వు బెయిల్ పిటిషన్ వేసుకోవాలి, ఆ ప్రాసెస్ పడుతుంది. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్, అల్టిమేట్గా ఏం జరగదు, ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అక్కడ. అంటే ఈ ప్రాసెస్ అంతా అనుభవించాల్సిందే. సో అందుకే దాన్ని ఆయన రామ్ గోపాల్ వర్మ పర్సిక్యూషన్ నన్ను అంటున్నాడు. అంటే ఒక రకంగా ఇది చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు, అంటే డాక్టర్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అని కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఇలా ఎందుకు మరి ఇప్పుడు ఆయన అమెరికాలో, యూరోప్లో, భారతదేశంలో కూడా వెపనైజింగ్ పోలీస్ అని రామ్ గోపాల్ వర్మ తన శైలిలో వివరణ ఇచ్చారు. నిజమే, అది వెపనైజింగ్ పోలీస్ ఎందుకు చేస్తారు, వెపనైజింగ్ లా ఎందుకు చేస్తారంటే ఆ ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఇవి ఏమి కేసులు నిలబడవు, అల్టిమేట్గా ఏమీ జరగదు అని. కానీ చిల్లింగ్ ఎఫెక్ట్, డాక్టర్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ ఏంటంటే వ్యక్తి భయపడిపోతుంది. ఇంకో మిగతా వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయాలంటే ఏమో రామ్ గోపాల్ వర్మకే కేసు అయింది, రామ్ గోపాల్ వర్మనే అరెస్ట్ చేశారు, రామ్ గోపాల్ వర్మనే రిమాండ్ పంపారు, మనం ఎందుకు అనేటువంటి ఒక భయం క్రియేట్ చేయాలి. సో ఈ భయం క్రియేట్ చేయాలన్నది వ్యవస్థ యొక్క ఆలోచన. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి చిల్లింగ్ ఎఫెక్ట్ వచ్చేలా ఎవరిపైన మీరు యాక్షన్ ఉండకూడదని. అందువల్ల కంక్లూడింగ్గా చెప్పాల్సింది, రామ్ గోపాల్ వర్మ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవాయిడ్ చేస్తున్నాడు కనుక బహుశా ఆయన అరెస్టు తప్పదు నా అంచనా. కానీ ఇక అరెస్ట్ అయినంత మాత్రాన నేను జీవిత ఖైదు అనుభవిస్తాడా, జీవిత ఖైదు అనుభవిస్తాడా, అదే సీరియస్ కేసు అవుతుందా? 1 year కింద పెట్టిన ట్వీట్ అది ఎవరు దానిపైన పర్సనల్ రిప్యుటేషన్ దెబ్బతిన్నదని డిఫమేషన్ కేసే లేదు. ఆ స్టేట్మెంట్ వల్ల సీరియస్ డిస్టర్బెన్సెస్ ఏమీ జరగలేదు. హవెవర్ ద బ్యాడ్ టేస్ట్ ఏమేమి, నేను రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు కంటెంట్లోకి ఎందుకు వెళ్ళడం లేదు అంటే అది ఎంత బ్యాడ్ టేస్ట్ ఉన్నా లీగల్గా దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. బ్యాడ్ టేస్ట్ చాలా ఉంటాయి మన దగ్గర, చాలామంది బూతులు మాట్లాడుకుంటున్నారు, అవన్నీ ఉన్నాయి. అల్టిమేట్గా లీగల్గా ఏంటి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల కన్నా కొడాలి నాని ఇంతకన్నా బహుశా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడు అని ఉంటాడు, పవన్ కళ్యాణ్ అని ఉంటాడు, లోకేష్ అని ఉంటాడు. మరి కొడాలి నానిపైన ఎందుకు ఏమీ జరగదు? వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా అత్యంత అభ్యంతరకరంగా అన్నాడని వార్తలు వచ్చాయి. వల్లభనేని వంశీ పైన ఎందుకు జరగదు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. కొడాలి నానిపైన నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఏ కేసు లేదు, పెట్టారో లేదో మరి చూడాలి. సో అందువల్ల ఎందుకు రామ్ గోపాల్ వర్మ మరి టార్గెట్, దెర్ మే బి ఎ రీజన్ ఫర్ ఇట్. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ సమాజంలో కొంత పాపులారిటీ ఉన్న వ్యక్తి కనుక సో ఆటోమేటిక్గా పోలరైజ్ అవుతుంది. ఆయన సపోర్టర్లు అన్యాయం అంటారు, ఆయన అపోనెంట్స్ వ్యతిరేకం అంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ అయినా ఎవరైనా, వర్మ అయితేనేం శర్మ అయితేనేం చట్టానికి లోబడి ఉండాలి కనుక చట్ట ప్రాసెస్ అనేది అనివార్యంగా జరుగుతుంది. బహుశా అరెస్ట్ కావచ్చు, అరెస్ట్ అయితే జ్యుడిషియల్ రిమాండ్ పంపచ్చు, వెంటనే బెయిల్ రాకపోవచ్చు, ఎందుకంటే బెయిల్ను ఏజెన్సీ సపోజ్ చేయొచ్చు,
ఒక 2 వారాలు 3 వారాలు 1 వారము రిమాండ్ ఖైదీగా ఉండవచ్చు. తర్వాత బయటకు వచ్చాక రిమాండ్ ఖైదీ అని ఒక సినిమా తీయచ్చు రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే ఆయన చాలా తెలివైన వాడు కదా. సో తన అనుభవాన్ని ఈ మొత్తాన్ని తాను ఇప్పుడు ఏదో ఫామ్ హౌస్లో ఉన్నారు, పారిపోయారా, దాక్కున్నారా, చట్టానికి దొరకకుండా ఉన్నారా, బయటికి రాకుండా వీడియో రిలీజ్ చేయడం, ఇదంతా సినిమా పక్కీలో జరుగుతుంది కదా. సో అందువల్ల ఈ రిమాండ్ ఖైదీ అని ఒక సినిమా బహుశా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఎందుకంటే ఆయన వచ్చి జ్యుడిషియల్ రిమాండ్కి పోయి వచ్చినాక డెఫినెట్గా లీగల్ ప్రాసెస్ జరుగుతుంది. దీంట్లో ఎవరికి నష్టం లేదు. ప్రభుత్వానికి ఒక సాటిస్ఫాక్షన్, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ సంగతి కూడా తేల్చామని. ఎందుకంటే మీరు అన్నట్లు వ్యూహం, శపథం ఇవన్నీ క్లియర్గా రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నమాట నిజం. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ల పైన తెలుగుదేశం పార్టీకి, జనసేనకు అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన మాట నిజం, అందులో అనుమానం లేదు. ఈ వ్యాఖ్యలు రామ్ గోపాల్ వర్మ ఒక్కడే చేశాడా, పోసాని కృష్ణమురళి చేయలేదా, కొడాలి నాని చేయలేదా, వల్లభనేని వంశీ చేయలేదా అంటే ఇక దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆన్సర్ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి వ్యాఖ్యలు రోజు చేస్తూనే ఉంటారు. మరి రామ్ గోపాల్ వర్మ ఒక్కడే పైన ఎందుకు కేసు వచ్చింది, దీనిపైన ఎందుకు కొడాలి నాని ఇలాంటి వాళ్ళపైన లేదు? కొడాలి నాని మీద పెట్టమని నేను అంటలేను, ఉదాహరణగా చెప్తున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు చాలామంది చేశారన్నమాట నిజం, ఇంతకన్నా అభ్యంతరకరంగా చేశారన్నమాట నిజం. కానీ మరి మనకు తెలియదు ఎవరిపైన ఎందుకు కేసులు అవుతాయో, దేనికి రీజన్స్ ఏంటి అనేది. బట్ అల్టిమేట్గా ప్రభుత్వానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో రామ్ గోపాల్ వర్మ లాంటి కూడా సంగతి తేల్చాం, చట్టం ముందు నిలబెట్టాం. ఇంకోసారి కానీ రామ్ గోపాల్ వర్మకు కూడా నష్టమేం లేదు. సో ఆయనకు ఒక మంచి పర్సనల్ ఎక్స్పీరియన్స్, సినిమాల్లో ఉండే థీమ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఆయన వ్యక్తిగతంగా అనుభవిస్తాడు. సో ఈ మే గోస్ టు దట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో క్రియేటివ్ ఆర్టిస్ట్ కనుక తెలివిగా తనకు అనుకూలంగా, ఇప్పుడు స్వాతంత్ర సమర యోధులు జైలుకి వెళ్ళినప్పుడు పుస్తకాలు రాశారు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు జైలుకి వెళ్తే సినిమా వస్తుంది. సో దానిపైన రిమాండ్ ఖైదీ అనో లేదంటే ఇంకేదన్నో ఆయన సినిమాలకు ఉంటాయి కదా, కడప రెడ్ల రాజ్యంలో ఇంకేదో ఉంటుంది కమ్మరాజ్యంలో కడప రెట్లు, కమ్మరాజ్యంలో కడప రెట్లు, కడప రాజ్యం రెడ్ల రాజ్యంలో కడప కమ్మలు, ఇట్లాంటి పేర్లతో సినిమాలు వస్తాయి. సో మోర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇన్ ద ఆఫింగ్. రాబోయే కాలంలో మరింత ఫుల్ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకు రాబోతుంది. అందులో ట్రైలర్ వచ్చింది ఇప్పుడు. ఈ వీడియో రిమాండ్ ఖైదీ అని రామ్ గోపాల్ వర్మ భవిష్యత్తులో తీయబోయే సినిమాకు ట్రైలర్. సో ఆ ట్రైలర్ అయితే రామ్ గోపాల్ రిలీజ్ చేసేసాడు. ఇక తర్వాత ఫుల్ సినిమాకు ప్రాసెస్ ప్రొడక్ట్, ఎందుకంటే మిగతా సినిమాలు అయితే షూటింగ్ అయితే సరిపోతుంది. ఇది షూటింగ్ జరగాలంటే కూడా మొదలు ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్తో ఆధారంగా స్క్రిప్ట్ కదా, ఇది ఊహాజనిత స్క్రిప్ట్ కాదు, స్వీయ అనుభవం మీద స్క్రిప్ట్ రావాలి. అందువల్ల రామ్ గోపాల్ వర్మ కూడా కొంత సమయం పడుతుంది ఈ స్క్రిప్ట్ స్వీయ అనుభవం మొదలు పొంది తర్వాత దాన్ని స్క్రిప్ట్గా మార్చి, స్క్రీన్ ప్లేగా మార్చి తర్వాత షూటింగ్ చేయాలి కదా ప్రాసెస్. మధ్యలో ఎలాగూ కొన్ని విజువల్స్ ఉంటాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడము, ఆయనను కోర్టులో ప్రవేశపెట్టడము, ఆయన పోలీసు విచారణ ఎదుర్కోవడము, ఆయన రిమాండ్ ఖైదీగా పోవడం, ఇదంతా కొంత మనకు అంటే ఒరిజినల్ ఫుటేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఒరిజినల్ ఫుటేజ్ కొంత షూటింగ్ ఫుటేజ్ కలుపుతారు. ఇప్పుడు నయనతార వర్సెస్ నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ అని ఈ మధ్య నెట్ఫ్లిక్స్ సిరీస్ వచ్చింది. అందులో కొంత మీకు ఒరిజినల్ ఫుటేజ్ పెట్టారు, కొంత బహుశా షూటింగ్ కూడా చేసినట్టున్నాడు. సో అందువల్ల లెట్ us see ఆర్జీవి మరలో నెక్స్ట్ సినిమా రిమాండ్ ఖైదీ అని ఒక పేరుతో సినిమా వచ్చే అవకాశం ఉంది. ట్రైలర్ మీరు చూపెట్టారు, సినిమా చూద్దాం ఎలా ఉంటుందో. 4 పోలీస్ స్టేషన్లలో 4 వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెట్టారు సార్. 4 బృందాలు కూడా ఆర్జీవీ కోసం జల్లెడ పడుతున్నాయి అంటూ నిన్న వార్తలు సార్ మీడియాలో. సో జల్లెడానికి ఇంకో సినిమా టైటిల్ కూడా ఉండొచ్చు. టైటిల్ ఇప్పుడు మీరు అన్నట్లు రిమాండ్ ఖైదీ బాగాలేదనుకుంటే జల్లెడ అని కూడా రామ్ గోపాల్ వర్మ ఒక టైటిల్ ఉండొచ్చు. అది కూడా రామ్ గోపాల్ వర్మ వ్యూహమే. రామ్ గోపాల్ వర్మ వ్యూహము శపథం అందులో ఉండుండొచ్చు. ఇమీడియట్గా అరెస్ట్ అయ్యింది అనుకోండి, రామ్ గోపాల్ వర్మ తెలివైన వాడు, తాను మాట్లాడినా ట్వీట్ చేసినా తాను కామెంట్ చేసినా హ్యూజ్ మీడియా పబ్లిసిటీ వస్తుంది, అవునా కాదు మీకు? సో ఇది కూడా హ్యూజ్ పబ్లిసిటీ వెంటనే దొరుకుంటే మనకేముంటుంది ప్రచారం? ఇంత 5 వారం రోజులు అయింది కదా మీడియా సోషల్ మీడియా అన్నిట్లో కూడా ఆర్జీవీ అరెస్ట్ ?
ఆర్జీవీ ఎక్కడ క్వశ్చన్ మార్క్, ఆ ఫామ్ హౌస్లోనే ఆర్జీవీ ఉన్నాడా క్వశ్చన్ మార్క్, ఆ హీరో ఫామ్ హౌస్ లోనే ఉంది. పలానా హీరో ఫామ్ హౌస్లోనే ఉన్నాడా, ఆర్జీవీకి ఏం జరగబోతుంది, ఇన్ని తమిళలు వచ్చినాయి కదా, సో ఇన్ని హెడ్లైన్లు వచ్చాయి కదా. అందుకే 4 బృందాలుగా జల్లడబడుతున్నారు తీవ్రవాద. ఆయన ఏమన్నా టెర్రరిస్టా రామ్ గోపాల్ వర్మ? సార్ రామ్ గోపాల్ వర్మ కోసం జల్లడబట్టేందుకు నల్లమల అడవులలో జల్లడబడతారా, దండకారణ్యంలో జల్లడబడతారా? ఇక్కడ ఇదే ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో రెస్పాండ్ అయ్యారు సార్. అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోయారు అని చెప్పి అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం ఒకసారి. నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని చెప్తున్నారు. ఆయన ఒక్కలే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని చెప్తున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళు తిరుగుతున్నారా? ఏంటి సార్ అది? Let the police do their job. Let me do my job. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చేవాళ్ళు. అవునా? చెప్తున్నారు వాళ్ళు పట్టుకెళ్ళిన సందర్భాలు అలా అనిపించట్లేదా ఇప్పుడు? ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకి వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎట్లా అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. అది సార్ ఇప్పుడు ఇలా మాట్లాడారు. అంటే ఒకటి పవన్ కళ్యాణ్ కొంత ఎంబరాస్మెంట్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఫిలిం ప్రపంచం నుంచి వచ్చాడు. రామ్ గోపాల్ వర్మ ఫిలిం పర్సనాలిటీ, పాలిటిక్స్ ఒకటే కాదు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ దాన్ని చాలా తెలివిగా, చాలా చమత్కారంగా కూడా నవ్వుతూ దాన్ని డైవర్ట్ చేశారు. దానికి కారణము ఆయన కూడా ఫిలిమీ వరల్డ్ నుంచి వచ్చాడు కనుక, సో సహజంగానే కొంత ఎంబరాస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను పొలిటీషియన్ల పైన కామెంట్ చేయమంటే నేను ఇమీడియట్గా పాలిటిక్స్ పైన కామెంట్ చేస్తాను. పొలిటీషియన్ల వ్యక్తులకైనా చేయను, కానీ పాలిటిక్స్ పైన చేస్తాను. మీరు నన్ను మీడియాలో ఉన్న ధోరణుల పైన అడిగారనుకోండి, నేను కామెంట్ చేసేటప్పుడు కాస్త ఆలోచిస్తాను, ఎందుకంటే నేను కూడా అదే రంగం నుంచి వచ్చిన వాడిని కనుక ఓ వ్యాఖ్య చేసేటప్పుడు. అందువల్ల పవన్ కళ్యాణ్కి ఉన్న పర్సనల్ డైమెన్షన్ కూడా ఉండుంటుంది. ఎందుకంటే దానికి కేవలము పొలిటికల్ లా దాని యాంగిల్లోనే చూడరు కదా. వెంటనే రేపొద్దున నుంచి పవన్ కళ్యాణ్కు ఆర్జీవీకి ఆ సినిమా నుంచే పడలేదు అని మొదలవుతుంది కదా ఊహాగానాలు. సో రామ్ గోపాల్ వర్మకు పవన్ కళ్యాణ్కి ఎక్కడ చెడింది, మెగా కుటుంబంలో ఆనాడే ఆర్జీవీ అని క్వశ్చన్ మార్కులతో వస్తాయి. సో శివ సినిమాలో నాగార్జునని ఎందుకు తీసుకున్నాడు, చిరంజీవిని ఎందుకు తీసుకోలే అని అక్కడ కూడా పోతారు అవసరం వస్తాయి. సో శివ దాకా కూడా పోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల పవన్ కళ్యాణ్ కాస్త పర్సనల్గా కూడా అది కాస్త ఎంబరాసింగ్గా ఉండవచ్చు, అదొక రీజన్ అయి ఉంటుంది. రెండవది ఇటీవలనే వివాదమైంది. ఆయన పిఠాపురంలో హోమ్ మినిస్టర్ ఉద్దేశించి మీరు ఏమి చర్యలు తీసుకుంటలేరు, నేనే హోంమంత్రి అయితే వేరే రకంగా ఉంటుంది అని కూడా తీవ్రంగా కామెంట్ కూడా చేశారు. సో అందుకే అది ఆ రోజు చర్చ కూడా జరిగింది. అది లా అండ్ ఆర్డరు మరి చంద్రబాబు నాయుడు పరిధిలో ఉంటుంది, హోమ్ మినిస్టర్ పరిధిలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు అనకుండా హోమ్ మినిస్టర్ ఎలా అంటారు, ఇలాంటి అనేక చర్చలు జరిగాయి. బహుశా అందుకే ఇద్దరు ప్రస్తావన తీసుండాలి. బట్ ఏదైనా పవన్ కళ్యాణ్ అంతకన్నా ఎక్కువ మాట్లాడడం కూడా మనం ఊహించలేం కదా. అల్టిమేట్గా ఎవరినైనా అరెస్ట్ చేయకుండా కొన్ని రోజులు తప్పించుకోవచ్చు, అసాధ్యమేం కాదు కదా. అదేమీ పోలీసుల వ్యవస్థ, పోలీసుల వైఫల్యం అని చెప్పలేం కదా. ఎందుకంటే ఇంత విశాలమైన దేశంలో ఓ మనిషి ఎక్కడున్నాడంటే దొరకకపోవచ్చు, ఏముంది అందులో. సో మొబైల్ ఫోన్లు దగ్గర పెట్టుకోకపోతే నువ్వు ఎక్కడున్నావు ఎట్లా తెలుస్తుంది. బట్ రామ్ గోపాల్ వర్మ ఏం తీవ్రవాది కాదు. రామ్ గోపాల్ వర్మ ఏమీ దేశం విడిచి పారిపోయి ఎక్కడో తలదాక్కున్నాడని అనుకోను. ఈజ్ ఓన్లీ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ ఆపర్చునిటీ. ఈలోగా లీగల్ రీకోర్స్, ముందస్తు బెయిల్కి ట్రై చేయొచ్చు, లేదా తన లీగల్ టీం అరెస్ట్ అయితే ఇమీడియట్గా బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఏది లేకపోతే మీకు దీన్ని మరింత రక్తి కట్టించేందుకు ఇప్పుడు 4 పోలీసు బృందాలు జల్లెడ పడుతున్నాయి నల్లమల అడవుల్లో, దండకారణ్యంలో అని చెప్పుకోవడానికి వీలుగా కూడా కొంతకాలం ఆయన ఆ సస్పెన్స్ను కావాలని కూడా సస్టైన్ చేయొచ్చు. అందులో కూడా వ్యూహం ఉండొచ్చు, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ సినిమా వ్యూహమే కదా. సో ఇది కూడా ఒక వ్యూహం ఉండొచ్చు కదా అందులో. బట్ దాన్ని బట్టి మనం ఏదో పెద్ద కంక్లూజన్ తీసి పోలీసు వ్యవస్థ వైఫల్యమనో
పాత పోలీసుల వాసనలు, పాత పోలీసులున్నా కొత్త పోలీసులున్నా అరెస్ట్ అయితే చేయాల్సిందే కదా. సో కొత్త పాత ఎంతకాలం ఆపగలుగుతారు ఎవరైనా. సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. సో అన్లెస్ ఏదైనా లీగల్ ఇంటర్వెన్షన్ ఉంటే తప్ప ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, నాకు అర్థమైంది అయితే. సో బట్ అల్టిమేట్గా దీనికి ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. అది ఏమి ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్, టేక్స్ టైం అంతే. ఇప్పుడు సో కొంతకాలం నడుపుడు చంద్రబాబు నాయుడు లోపలేశారు. ఏమైంది, చంద్రబాబు బయటకు వచ్చిండు, ముఖ్యమంత్రి అండి. ఆఫ్ కోర్స్ రామ్ గోపాల్ ముఖ్యమంత్రి కాడికని చెప్తున్నా. ఏమైంది, ఇప్పుడు ఆ కేసు పక్కకు పోయింది కదా. ఏమవుతుంది, ఇది కూడా అంతే, ఏమీ కాదు, కొన్ని రోజులు నడుస్తుంది. తర్వాత రేపు మరింతగా చర్చకు వస్తుంది తప్ప అల్టిమేట్లీ నథింగ్ విల్ హ్యాపెన్. అల్టిమేట్గా ఈ ప్రాసెస్ మాత్రం ఈ హస్ టు గో త్రూ. సార్ ఇప్పటివరకు మనం చూసాము, వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు క్షమాపణలు చెప్తూ ఉన్నారు. శ్రీరెడ్డి అవ్వచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి అవ్వచ్చు, చాలామంది నాయకులు అండ్ ఆ పార్టీకి రిజైన్ చేసిన వాళ్ళు కూడా తప్పైంది అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఆర్జీవీ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవాలి సార్. నేను ఊహాగానాలు చేయను దేనిపైన. మూసి ప్రక్షాళనకు సంబంధించి హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది సార్, దాని గురించి మాట్లాడదాం. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందే, నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి, ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి, నిర్వాసితుల గుర్తింపునకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించండి, పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి, ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు అని చెప్పి. ఈ మార్గదర్శకాల మీద మీ కామెంట్స్. మనం చాలా కాలంగా చెప్తూ వస్తున్నాం కూడా, మోసి మురికిని తొలగించాలనే దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఈవెన్ బీఆర్ఎస్ లాంటి పార్టీలు, బీజేపీ లాంటి పార్టీలు కూడా మూసి సుందరీకరణ ఏమీ వ్యతిరేకించడం లేదు. ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు కాలంలోనే నందనవనం ప్రాజెక్టుతో మొదలైంది ఇది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కాలంలో రబ్బర్ డ్యాములను మొదలైంది. సో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసీఆర్ హయాంలోనే ఏర్పడింది. సో అందువల్ల పొలిటికల్గా డిస్ప్యూటు మూసీని ప్రక్షాళన చేయాలనే దాంట్లో పొలిటికల్ డిస్ప్యూట్ లేదు. దాన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఎట్లా తీసుకుంటారు, మా నరక కూపాలుగా వాటిని మారుస్తారా, మా ప్రాణాలు పోయిన ఆ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కనుక అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే, భూసేకరణ జరగాలి అంటే ఎవరో భూములు కోల్పోవాల్సిందే అని అంటున్నారు కదా. సో రాజకీయ నాయకులు ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా కాస్త టోన్ మారుస్తున్నారు. బట్ అల్టిమేట్గా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసీఆర్ హయాంలో ఏర్పడింది. అందుకే మీకు బీఆర్ఎస్ పదే పదే మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, కానీ షరతులు వర్తిస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అని వస్తే చూడండి. సో అందువల్ల స్టాట్యుటరీ వార్నింగ్ ఇచ్చి, హెల్త్ వార్నింగ్ ఇచ్చి మాట్లాడుతున్నారు. సో బీజేపీ అయినా మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు కానీ అంటున్నారు. ఆ కానీ అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు హైకోర్టు చెప్పింది ఎవరు మూసీ ప్రక్షాళనకు ఎవరు వ్యతిరేకము. కానీ సమస్య ఏంటి అంటే అసలు ఏం చేయబోతున్నారో ఎవరికి తెలియదు. ముందు రేవంత్ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. సమగ్రంగా ఇప్పటి వరకు ఊహాగానాలే. సో దీనికి 1,50,000 కోట్లు అవుతుందని, 1,00,000 కోట్లు అవుతుందని, ఇన్ని అవుతాయని కేవలం ఊహాగానాలే. సో లెట్ దేర్ బి ఏ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విత్ ఫైనాన్స్ ప్లాన్. దానికి నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తారు, దాని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI ఎంత, ఆ డబ్బులు వడ్డీలు తెస్తారా, బడ్జెట్ నుంచి కేటాయిస్తారా, ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి లోన్లు రైజ్ చేస్తారు, దీని లాంగ్ టర్మ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన, సో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఏ రకంగా ప్రయోజనం కలుగుతుంది. సో అందువల్ల ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు, దీని కాజ్ ఆఫ్ యాక్షన్కు ఉన్నది కారణాలు ఏంటి అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అది పెట్టకుండా మనం ముసుగులో గుద్దులాట. సో ఇది ఏం చేస్తున్నాం ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో. రెండవది, ఏదైనా ఎనీ డెవలప్మెంట్ అనేది హ్యూమన్ యాంగిల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా అదే చెప్పింది. మీరు తొలగించేటప్పుడు ఆ మానవీయ కోణం ఉండాలి. సో అభివృద్ధి పేరిట త్యాగాలు చేయాలి అంటే, అభివృద్ధి పేరిట త్యాగాలు చేసేవారు ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఈ ప్రశ్న అనివార్యంగా ఉత్పన్నమవుతుంది. అందువల్ల జరుగుతున్న అభివృద్ధిలో నిర్వాసితులకు కూడా స్టేక్ హోల్డర్లుగా ఉండాలి. వాళ్లకు మెరుగైన జీవితం కల్పించాలి. నేను చాలాసార్లు ఈ పాయింట్ చెప్పాను. ఎనీ డిస్ప్లేస్మెంట్, అది ఇక్కడే కాదు, అది లగచర్ల అయినా, బిలాపూర్ అయినా, మూసి అయినా, అది గతంలో మల్లన్న సాగర్ అయినా, కొండపోచం అయినా, ఎక్కడైనా నర్మదా బచావ్ ఆందోళన జరిగినప్పుడైనా
నాలాంటి వారు మొదటి నుంచి చెప్పేది ఏంటంటే హ్యూమన్ డిస్ప్లేస్మెంట్ జరిగే సమయంలో, అంటే వ్యక్తులు ప్రజల్ని నిర్వాసితులను చేస్తున్నప్పుడు మానవీయ కోణం ఉండాలి. పోస్ట్ డిస్ప్లేస్మెంట్ లైఫ్ షుడ్ ఆల్వేస్ బి బెటర్ దెన్ ద ప్రీ డిస్ప్లేస్మెంట్. అంటే నిర్వాసితులు కాకముందు ఉన్న జీవితం కన్నా మెరుగైన జీవితాన్ని అనుసరించాలి. మెరుగైన జీవితం అంటే కేవలం డబుల్ బెడ్రూమ్ కాదు, వారికి జీవనోపాధి కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, వారికి ఇతర రకాల సివిక్ ఫెసిలిటీస్ కావచ్చు. ఇదేమీ అసాధ్యం కాదు. ఎందుకంటే మన 1,50,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఓ 10,000 కోట్లు ఆ ప్రజల అక్కడ ఆ అభివృద్ధి కొరకు, తాము నిర్వాసితులవుతున్న ప్రజల జీవన మార్పు కొరకు పెట్టడం అనేది నేరం కాదు. అందువల్ల ఈ డిస్ప్లేస్మెంట్ ప్రణాళిక కూడా డెవలప్మెంట్ ప్రణాళికతో ఇంటగ్రేట్ కావాలి. సమస్య ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుందో తెలియదు, డిపిఆర్ ఏంటో తెలియదు, ఈలోగా వెళ్ళి మార్కింగ్లు చేశారు. అసలు ఏం జరగబోతుందో తెలియకుండా అభివృద్ధి ఏంటి, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, దానివల్ల హైదరాబాద్ నగరానికి ఎకానమీకి ఏం లాభం, తెలంగాణ ఎకానమీకి ఏం లాభం, ప్రజలకు ఏం లాభం, ఇది ఏమీ తెలియకుండా నువ్వు మొదలొచ్చి మార్కింగ్లు చేస్తే ప్రజలు ఎట్లా అంగీకరిస్తారు? సో ప్రజలకు ఆ డిస్ప్లేస్మెంట్ ప్రణాళిక కూడా డెవలప్మెంట్ ప్రణాళికలో ఇంటగ్రేట్ అయి ఉండాలి. అంటే ఇంకో ఫలానా డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ ఫలానా డిస్ప్లేస్మెంట్ జరగాలి. సో అదేది జరగకుండా ఆఖరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి కాకముందే, కరెంటు, వాటర్, ఈ బేసిక్ ఏమిటి పూర్తి కాకముందే మీరు వెళ్ళిపోండి అని అంటే ఈ గందరగోళం జనం యాక్సెప్ట్ చేయరు. తర్వాత మీరు ఒకే జనాన్ని ఖాళీ చేస్తారు. అసలు జనాన్ని ఖాళీ చేసే ముందు చేయాల్సింది ఏంటి? మూసీలోకి వచ్చే వ్యర్థ పదార్థాలు మొదలు నివారించాలి. అది మున్సిపల్ వేస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ వేస్ట్ కావచ్చు. నిన్న కూడా ఇవాళ పేపర్లో చూశాను, నిన్న కూడా ఏదో పరిశ్రమ నుంచి వ్యర్థ పదార్థాలు మూసీలో కలుపుతున్నప్పుడు పట్టుకున్నారని. సో అందువల్ల ఈ ఇండస్ట్రియల్ వేస్టు, మున్సిపల్ వేస్టు మూసీలో కలవకుండా ఎక్కడ ఏర్పాట్లు జరిగాయి? ఇక ఆ ఏర్పాట్లు ఏవి జరగకుండా జనాలు వెళ్ళిపోయి ఏం చేస్తారు? అంటే మూసి అలాగే ఉంటుందా? అందువల్ల ఈ టైం షెడ్యూల్ ఏంటి, ప్రాపర్ ప్రణాళిక ఏంటి, తర్వాత దీనిపైన కాన్ఫ్రంటేషన్ ఉండదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఘర్షణ పడాలి, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఘర్షణ పడకూడదు. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నవారు కన్సిలియేషన్ ఉండాలి, కన్సల్టేషన్ ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడైనా సహజంగానే దాంట్లో ఎక్కడో ఒక చోట ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది కనుక ఆ అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి రాజకీయ వ్యవస్థలో జరుగుతుంది. దాన్ని పట్టించుకోకుండా కాన్ఫ్రంటేషన్ కాకుండా కన్సల్టేషన్, ప్రజలతో భాగస్వామ్యంతో వాళ్ళ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ కావచ్చు, ఆ ప్రజలను అందులో భాగస్వాములు చేయడం, వాళ్ళకి కన్విన్స్ చేయడం, ఈ ప్రాసెస్ జరగాలి. అన్ఫార్చునేట్లీ ఈ ప్రాసెస్ జరగకుండా దూకుడు ఎక్కువ కనబడుతుంది. ఆ దూకుడు వల్ల ఏమవుతుందంటే రివర్స్లో కూడా దూకుడు ఉంటుంది. ఫర్ ఎవ్రీ దూకుడు దెర్ ఇస్ ఈక్వల్ అండ్ అపోజిట్ దూకుడు ఆల్సో. అది న్యూటన్ థర్డ్ లా కదా. ఇప్పుడు లగచెర్లలో అయినా, బిలాపూర్ అయినా, మూసీలు అయినా జరుగుతున్నది అదే. ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఫర్ ఎవ్రీ దూకుడు దెర్ ఇస్ ఈక్వల్ అండ్ అపోజిట్ దూకుడు. దానివల్ల ఈ దూకుడు ఆ దూకుడు కలిసి ఈ స్థాయిలో తెలంగాణలో పెద్ద వివాదం ఇది. అది ఎవరికి నష్టం? ప్రభుత్వానికే నష్టం. ప్రభుత్వం ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ను కాంట్రవర్షియల్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ప్రాసెస్ను కన్సిలియేటర్గా చేసి ప్రజలు పార్టిసిపేషన్తో చేస్తే ఈ సమస్య ఉండదు. అందువల్ల ద వే మూసి మీకు గమనించండి, హైడ్రా పెట్టిన తొలి రోజుల్లో చాలా పాజిటివ్గా వచ్చింది. ఈవెన్ ఎన్కన్వెన్షన్ కూల్చివేత వరకు కూడా దాని తర్వాత కూడా ప్రజలు ఆహ్వానించారు. ఈ పెద్దవాళ్ళు ఏంటి, అప్పుడు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కూడా చూడు, గండిపేటలో కూడా తాము వ్యర్థాలు తీసుకుపోయి కలుపుతున్నారు ఈ బడాబాబులని. మరి అంత పాజిటివ్ సానుకూలత వచ్చిన ప్రాజెక్టు పైన ఎందుకు తర్వాత ఈ వివాదాలు రావడం? దానికి కారణం డీల్ చేసిన వ్యవహారమే. మీరు అసలు ఎక్కడ ఏడ మొదలు పెడుతున్నారు, ఎక్కడ ఎండ్ చేస్తున్నారు, టైం షెడ్యూల్ ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏ సమస్యకి ఎలా పరిష్కారం చేయబోతున్నారు, చెరువుల్లో ఆక్రమించిన దానికి ఏంటి, ప్రభుత్వ భవనాలు ఏంటి, ప్రైవేట్ భవనాలు ఏంటి, అనుమతులు ఇచ్చిన వాటికి ఏంటి, అనుమతులు లేని వాటికి ఏంటి, ఏమీ లేకుండా అడావుల్లో మార్కింగ్లు చేయడం, కూలుస్తున్నారు అని అక్కడ ఒక బుల్డోజర్, ఇక్కడ ఒక జేసీపీ పెడితే జనంలో వ్యతిరేకత రాకుండా ఎందుకుంటుంది? ఇప్పటికైనా హైకోర్టు మార్గదర్శకాలకు లోబడి దానికి అనుగుణంగా ప్రభుత్వం ఒక కన్సల్టేషన్తో, కన్సిలియేషన్తో, ప్రజల భాగస్వామ్యంతో, అవకాశం ఉంటే రాజకీయ ఏకాభిప్రాయంతో, అంత సులభం కాదు కానీ ఈ ప్రక్రియ చేస్తే అది ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది. దిలావర్పూర్
మరో లగచర్ల, అంటే లగచర్లలో చూసాం కదా సార్, రైతులు రోడ్డెక్కారు, కలెక్టర్ మీద దాడి చేసిన పరిస్థితి. ఇక్కడ దిలావర్పూర్లో కూడా ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు సార్. ఆర్డీఓను ఘెరావ్ చేశారు, ఆయన్ని నిర్బంధించారు, అధికారి వాహనాన్ని ధ్వంసం చేసి నింపిపెట్టారు. ఒక రకంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. పరిశ్రమలు వస్తే స్వాగతించాలి అందరూ కూడా, కానీ రైతులు రోడ్డెక్కుతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఏం చేయాలి? పరిశ్రమలను స్వాగతిస్తారు. ఎప్పుడు ఆ ఏర్పడే పరిశ్రమల వల్ల తమ జీవితాలు మారితే స్వాగతిస్తారు. మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, అద్భుతమైన అభివృద్ధి కదా, జిఎంఆర్కు బ్రహ్మాండంగా లాభాలు అన్నీ బాగున్నాయి. కానీ దాని భూములు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎవరన్నా సరే స్టడీ చేశారా? ఆ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? భూములు ఇవ్వని భూములు అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు 100 ఎకరాలు తీసుకున్నారు, ఆ పక్కన ఇంకో 10 ఎకరాలు ఉంటాయి, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు ఏమవుతుంది? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు భూమి ఇచ్చిన వాడేమో ఆ రోజు ఏదో 2 లక్షలు, 4 లక్షలు ఇస్తే తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు, ఏదో ఒకటి చేశాడు. కానీ ఆ పక్కనే ఉన్న భూమి వాళ్ళకు వందల కోట్ల ఆస్తి అయిపోతుంది. సో అందువల్ల ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు, ఆ డెవలప్మెంట్ నా జీవితంలో మార్పు రానప్పుడు సహజంగానే ప్రజలు ఎందుకు అంగీకరిస్తారు? ఇలా పోలేపల్లి సెజ్ ఉంది, మరి ఇతర ఇండస్ట్రీస్ పెట్టించోట నిజంగానే ప్రజల జీవితాలు చాలా బాగా అయ్యాయి, బ్రహ్మాండంగా ప్రజలు మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నారా? అందువల్ల పరిశ్రమలకు కావాల్సిందే, కానీ ఆ పరిశ్రమల వల్ల కలిగే ప్రయోజనం ఆ ప్రజలకు రావాలి కదా. రానప్పుడు ప్రజల్లో అనివార్యంగా ప్రశ్నలు వస్తాయి. అది వచ్చేలా చేయడం ప్రభుత్వాల బాధ్యత. నువ్వు ఇక ఈ లగచర్లైనా బిలాపూర్ అయినా కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా చెప్పేది దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, రాజకీయ కుట్ర కోణం ఉంది. ఇప్పుడు ప్రతి దాంట్లో రాజకీయ కోణం ఉంటుంది, లంబ కోణాలు ఉంటాయి, అన్ని కోణాలు ఉంటాయి. డెమోక్రసీలో ఏ కోణం లేకుండా ఎందుకు ఉంటుంది? సో డెమోక్రసీ అంటేనే అన్ని కోణాలు ఉంటాయి. సో దానికి సమస్య అది కాదు. ఎప్పుడు కూడా ప్రతిపక్షం కూడా ఒక అంశాన్ని కోట్ అండ్ కోట్ కుట్ర చేయాలంటే కూడా ప్రజల్లో ఎక్కడో చోట అసంతృప్తి ఉంటేనే ఇచ్చేస్తారు. ప్రజల్లోనే అసంతృప్తి లేకపోతే ఏ రాజకీయ పార్టీ వెళ్ళినా జనం కదలరు. సో రాజకీయ పార్టీ ప్రజల్లో ఉండే కోపాన్ని, అసంతృప్తిని రకరకాల రూపాల్లో దాన్ని మేనిఫెస్ట్ చేయగలుగుతుంది తప్ప ప్రజల్లోనే కోపము, అసంతృప్తి లేకపోతే రాజకీయ పార్టీ ఏం చేయలేదు. మీకు వెళ్ళినా బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళినా మేము ఆనందంగా ఉన్నాం, నీకేం కష్టమే మధ్యలో అంటాడు. సో అందువల్ల ప్రభుత్వాలు అడ్రస్ చేయాల్సింది ప్రజల అసంతృప్తిని, ప్రజల కోపాన్ని తమ రాజకీయంగా తమకు అనుకూలంగా మేనిఫెస్ట్ చేయిస్తున్న ప్రత్యర్థి పార్టీల మీద ఫోకస్ ఉండకూడదు. వాళ్ళు ఎలాగూ చేస్తారో అది డెమోక్రసీలో భాగం. మల్లన్న సాగర్లో బీఆర్ఎస్ ప్రభుత్వము భూములు తీసుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా డిఫరెంట్గా ఏం చేసింది? వెళ్ళి మల్లన్న సాగర్ భూసేకరణ సహకరించిందా? మల్లన్న సాగర్ రైతులు ఇవ్వాల్సిందే భూములు, మన అభివృద్ధి జరగాలంటే భూములు త్యాగం చేయాల్సిందని కాంగ్రెస్ నాయకులు అన్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అంటారా? అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళో భాష మాట్లాడారు, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంకో భాష మాట్లాడతారు. దిస్ ఇస్ ట్రూ విత్ ఎవ్రీ పార్టీ. అందువల్ల అధికార పార్టీ ఫోకస్ చేయాల్సింది లగచర్లలో, బిలాపూర్లలో ప్రతిపక్షం ఉందా, కేటీఆర్ కుట్రవనిండా, హరీష్ రావు కుట్రవనిండా అని కాదు. ఫోకస్ చేయాల్సింది ప్రజల్లో అసంతృప్తి ఉందా లేదా. ప్రజలపైన నిర్బంధం ఉండకూడదు. ఇప్పుడు లగచర్లలో కూడా విమర్శ అదే, ప్రజలపైన నిర్బంధం. ప్రజల అనుమతి లేకుండానే వాళ్ళ పొలాలపైన, ఇళ్లపైన ద్రోణులు తిరగడం, ప్రజల్ని భయకంపితులు చేయడం, ఇవి జరిగినప్పుడు ప్రజల నుంచి అనివార్యంగా వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఎక్కడైనా భూసేకరణ అనే ప్రక్రియ వివాదాస్పదం. ఎందుకంటే భూమి కోల్పోయినప్పుడు ఎంత కంపెన్సేషన్ ఇచ్చినా నీవు ఎవరు కూడా సంతృప్తి చెందరు. మీరు ₹1,00,000 భూమికి నువ్వు 10 లక్షలు ఇచ్చినా, 20 లక్షలు ఇచ్చినా జరగబోయే పరిణామాలను చూసిన ప్రజలు ఎప్పుడూ అంగీకరించరు. అందువల్ల వాళ్ళతో కనీసం వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్లకు ఈ త్యాగం చేయడం వల్ల అభివృద్ధిలో వారికి ఏ రకంగా భాగస్వామ్యం కల్పిస్తాం అనేటువంటిది ఒక ప్రజల ఇన్వాల్వ్మెంట్తో చేయాలి తప్ప మాకు అధికారం ఉంది, మేము భూములు స్వీకరిస్తాం, భూసేకరణ లేకుండా అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఎవరెవరు భూమి ఇవ్వాల్సిందే, ఎవరెవరు ఇవ్వాల్సిందే, కరెక్టే, మేమెందుకు ఇవ్వాలంటారు కదా రైతులు, ఎవరెవరు ఇవ్వాల్సిందే. ఇప్పుడు పెద్ద రాజకీయ నాయకుడికి ఉన్న 100 ఎకరాల భూమి ఇచ్చేవాటి ఇచ్చేస్తాడా? అవుటర్ రింగ్ రోడ్ ఎన్ని వంకర్లు తిరిగింది మనకు తెలియదా? పెద్దవాళ్ళ భూములకు టచ్ కాకుండా అష్టవంకర్లు తిరిగింది అని ఆ రోజుల్లో వార్తలు చూడలేదా మనం? రీజనల్ రింగ్ రోడ్ అష్టవంకర్లు తిరుగుతుందని వార్తలు చూస్తలేమా? అందువల్ల డెవలప్మెంట్ అవసరమే, కానీ డెవలప్మెంట్ కొరకు త్యాగం చేసేది ఎవరు, డెవలప్మెంట్ వరకు లాభపడేది ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ కదా.